దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటు అని శాసనమండలి చైర్మన్ కొయ్య మహేన్ రాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. 2004లో దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినప్పుడు అప్పటి ప్రధాని పివి నరసింహారావు కేబినెట్లో దేశ ఆర్థిక శాఖ మంత్రిగా మన్మోహన్ సింగ్ అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి ఆర్థిక సంక్షోభం నుండి దేశాన్ని రక్షించాలని గుర్తు చేశారు. రాజకీయాలతో సంబంధం లేకుండా 30 సంవత్సరాల పాటు రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ ను దేశ ఆర్థిక భద్రతను దృష్టిలో పెట్టుకుని ఆనాడు సోనియా గాంధీ పివి నరసింహారావు కేంద్ర కేబినెట్ లో ఆర్థిక శాఖ మంత్రిగా నియమించారని అన్నారు మోషన్ రాజు. ఎన్నో సేవలు అందించినటువంటి కీర్తిశేషులు మన్మోహన్ సింగ్ గారికి శ్రద్ధాంజలి ఘటిస్తా ఉన్నాం. ఈ భారతదేశం అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు 2004లో పివి నరసింహారావు గారు గవర్నమెంట్ లో ఆర్థిక మంత్రిగా ఉండి ఈ దేశానికి అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి మహానుభావుడు. ఆ రోజున దేశంలో ఒక 19 రోజులకు మాత్రమే ఖర్చు నిమిత్తం బడ్జెట్ ఉన్నప్పుడు ఈ దేశం సంక్షోభం తీసుకెళ్తున్నప్పుడు మన్మోహన్ సింగ్ గారిని సోనియా గాంధీ గారు అలాగే పివి నరసింహారావు కూడా తీసుకొచ్చి ఆయన ఎటువంటి రాజకీయ సంబంధం లేకపోయినప్పుడు కూడా ఈ దేశాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన రాజకీయాల్లో తీసుకొచ్చి రాజ్యసభ సభ్యుడిగా చేసి మంత్రిగా చేయడం జరిగింది. ఈ దేశానికి ఆర్థిక పరంగానే కాకుండా విదేశాలతో మనకు ఉండేటటువంటి అనేక సంబంధాలని ఆయన మెరుగుపరిచి ఈ రోజున విదేశీ సంబంధాలు మెరుగుపడి అంటే కనుక ఆర్థిక సంస్కరణలు వచ్చాయంటే కనుక కేవలం మన్మోహన్ సింగ్ గారి యొక్క గొప్పతనం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఈ దేశానికి ఎన్నో సేవలు అందించినటువంటి కీర్తిశేషులు మన్మోహన్ సింగ్ గారికి శ్రద్ధాంజలి ఘటిస్తా ఉన్నాం. ఈ భారతదేశం అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు 2004లో పివి నరసింహారావు గారు గవర్నమెంట్